ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇటువంటి వాళ్లకు పిలిచి పిల్లనిస్తామంటే ఎందుకు వద్దంటారండి? మనం ఇంటి దగ్గర ఏవైతే ప్రిపేర్ అయ్యామో అవన్నీ చెప్దాం, కాదనకుండా ఒప్పుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం, జాగ్రత్తగా డీల్ చేద్దాం. ఉమ్. ఏమైంది బేబీ? ఏంటి ఆలోచనలో పడ్డావు? ఈ సంబంధం కరెక్టా కాదా అనా? ముగ్గురం వెళ్ళడం కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నాను. ముగ్గురం వెళ్తే ముక్కలైపోతుంది, నలుగురు వెళ్ళడం మంచిదని అంటారు కదా. అందుకని మనకి ఇంకో 4వ మనిషి కావాలి. ఇప్పటికిప్పుడు 4వ మనిషి అంటే ఎవరు దొరుకుతారు? మరో 10 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉంది. ఆ సమయంలోనే మనం లోపలికి అడుగు పెట్టాలి. మన బంధువుల్లో ఎవరైనా దగ్గరున్నారేమో ఫోన్ చేసి కనుక్కోండి. ఉమ్. అవసరం లేదు మమ్మీ, దగ్గరలోనే ఒక మనిషి ఉంది. ఎవరది? అదిగో మనం ఇచ్చిన గెస్ట్ హౌస్ లో ఉంది. ఎవరు? అవునా? అవును. మంచి ఆలోచన. నేను వెళ్ళి పిలుచుకొస్తానండి. సరే. ఏవండి, ఏంటి? మాయ ఏం చెప్తే అది చేసుకుంటూ పోతున్నాం. జరుగుతున్నదంతా కరెక్ట్గానే జరుగుతుందంటారా? మనకి వేరే ఆప్షన్ లేదు మాధవి. అవని, ఇలా రా. ఏంటి మేడం ఇలా వచ్చారు? యాక్చువల్గా వచ్చింది మీ ఇంటికి కాదు, శ్రీకర్ ఇంటికి. ఎందుకు? ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదే అవని, మా పెళ్లి విషయం. నాది 1 సైడ్ లవ్. రాహుల్ ఆల్రెడీ సైడ్ అయిపోయాడు. అది నువ్వు కళ్ళారా చూసావు. ఇప్పుడు రూట్ అంతా క్లియర్గా ఉంది. అందుకే డైరెక్ట్గా పెళ్లి విషయం మాట్లాడదామని పేరెంట్స్తో వచ్చాను. ముందు శ్రీకర్ గారి దగ్గర చెప్పకుండా నన్ను కాదనేవాడు ఉంటాడా? నాకేం తక్కువ? అంతస్తులో మీరు ఎక్కువే అయి ఉండొచ్చు, కానీ నీ సహాయం కోసం వచ్చాను, సలహాల కోసం కాదు. సహాయమా? ఏంటది? సంబంధం మాట్లాడడానికి ముగ్గురం వెళ్ళకూడదు, నలుగురం వెళ్ళాలి. మేము ముగ్గురమే ఉన్నాం, 4వ మనిషిగా నువ్వు రావాలి. నేనా? ఎందుకు అంత షాక్ అవుతున్నావు? నేనేమన్నా దోపిడీకి రమ్మన్నానా, మర్డర్ చేయడానికి రమ్మన్నానా? నేనెందుకులేండి, మీరు ఇంకెవరినైనా పిలుచుకోండి. ఏంటి ప్రాబ్లం? నాకిష్టం లేదు.
నేను శ్రీకర్ని చేసుకోవడమా? అది అది ఎందుకు ఈ హెసిటేషన్? చెప్పు. రావడం ఇష్టం లేదు అని అంటున్నాను. ఏంటి బ్రతిమలాడించుకుంటున్నావు? నువ్వు రావాల్సిందే. నీ బాస్ని నేను. నాకు ఈ మాత్రం హెల్ప్ చేయలేవా? లేదంటే ఇంకేదైనా కారణం ఉందా? మాయకి అనుమానం రాకూడదంటే వెళ్ళడమే మంచిది. అవని, ఆ, ఆ, పదండి మేడం, వస్తాను. థ్యాంక్స్. పద. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అవని. లెట్స్ గో. అందరూ ఒకసారి రండి. ఎందుకే? ఏమైంది? ఏమైందో చెప్పమ్మా. ఏమైంది చిన్న బంగారం? ఎందుకలా అరిచావు? అందరూ అటు చూడండి. అవనిని మనం ఇబ్బంది పెడుతున్నామని తన పెళ్లి విషయం వాళ్లతో చెప్పేసిందా ఏంటి? అంతే ఏంటుంది. అయితే మన ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయన్నమాట. నువ్వుండవయ్యా బాబు. నీ ఆనందం ఏంటో అర్థం కావట్లేదు. వేద, ఇక మనం నిజం దాచుకునే ప్రయత్నం చేయకూడదు. ఓపెన్ అయిపోవడమే మంచిది. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాం. ఏంటో చెప్పండి. శ్రీకర్ కూడా ఉండాలి. మీరు వెళ్ళి శ్రీకర్ని పిలవండి. తను లేడమ్మా, ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. తను కూడా ఉండాలి. ఇది సీరియస్ మ్యాటర్. ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. మా పెళ్లి విషయం బయట పడిపోయిందని అనుకుంటున్నట్టున్నారు. పెళ్లి విషయం మాట్లాడాలి.